యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు. ప్రతి ఆదివారం వేసేసిన అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి. రేపు ఆదివారం మీరు రండి, కుటుంబంతో వేల మంది ప్రజలు వస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు, ఆశీర్వించబడుతున్నారు. దయచేసి గమనించండి, ఈ నెల 12వ తారీఖున రేపు వచ్చే మంగళవారం ఉదయం 9 గంటల నుంచి తైలాభిషేక పండుగ జరగబోతుంది. వేల మంది ప్రజలు రాబోతున్నారు. దేవుని తైలాభిషేకం పొందండి. విడుదల, స్వస్థత, అద్భుతాలు పొందుకోండి. ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు. 2 వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథము 77వ కీర్తన 14వ వచనం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన మాట ఇస్తున్నాడు. నేను మీ పట్ల ఆశ్చర్యక్రియలు జరిగించబోతున్నాను. దేని బిడ్డలారా, ఎంతమంది వాగ్దానం వింటున్నారో, ఎంతవరకు దేవుని కార్యాన్ని చూడలేకపోయావా? అద్భుతం చూడలేకపోయావా? ప్రభు అంటున్నాడు, నేను నీ పట్ల ఆశ్చర్యక్రియను చేయబోతున్నాను. ఏదో దేవుడు సంథింగ్ న్యూ, ఆయన ఏదో ఒక క్రొత్త ఆశీర్వాదం నీ పట్ల చేయబోతున్నాడు. ఒక నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు. ఒక నూతన ఆశీర్వాదం నీకు పంపించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో మోడు బారిపోయిన స్థితిలో ఉన్నారా? ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? కన్నీటిలో ఉన్నారా? భయపడద్దు. దేవుడు ఏదో ఒక నూతన క్రియ నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు ఆశ్చర్యపడే రీతిలో, నీ కుటుంబం ఆశ్చర్యపడే రీతిలో, నీ శత్రువు సిగ్గుపడే రీతిలో, నిన్ను విమర్శించిన వాడు సిగ్గుపడే రీతిలో దేవుడు ఒక నూతన క్రియ నీ పట్ల చేయబోతున్నాడు. ఒక నూతన అద్భుతం జరగబోతుంది. నీ ఉద్యోగ విషయంలో, మీ వ్యాపార విషయాల్లో, మీ కుటుంబ విషయాల్లో ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఏ కన్నీటిలో ఉన్న, ఏ నష్టంలో ఉన్న భయపడద్దు. గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు, దానియేలును సింహాల బోనులు రక్షించిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో తప్పించిన దేవుడు నీ పట్ల కూడా ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబం పట్ల నువ్వు ఊహించలేని ఆశ్చర్యమైన కార్యం ఏదో జరగబోతుంది. కనిపెట్టండి, ప్రార్థన చేయండి, వాగ్దానం ఎత్తుపట్టి ప్రభువా నా జీవితంలో మేలు చేయమని అడగండి. నీ గర్భఫలం తెరవబోతున్నాడు దేవుడు. నీ ఇంటి విషయంలో నాయన, నీ స్థలం విషయంలో గొప్ప దేవుడు ఆశ్చర్యమైన కార్యం, మహిమ కలిగిన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నువ్వే. ఇప్పుడే ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వాదాలతో నింపండి. సిస్టర్ శృతి ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. రాఘవ ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు. గొప్ప కార్యం జరుగుతున్నాయి. యేసు నామములో విడుదల సమీపిస్తుంది. ఇప్పుడే ప్రశాంతి దేవుడు ఇప్పుడు నేను తాకుతున్నాడు. గొప్ప కార్యం యేసు నామములో జరుగుతున్నాయి. మేలులతో పరిశుద్ధాత్మ దేవుడు నింపుతున్నాడు. ఇప్పుడే ఆయన ఘనకర్యమని చూడబోతున్న విజయ్ కుమార్ ప్రభు నేను దర్శించబోతున్నాడు. విజయ్ కుమార్ దేవునికి అద్భుతం చూడబోతున్నా, ఆశ్చర్యమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. ఎబినేజర్ దేవుడు నేను దర్శిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యమైన కార్యం జరగబోతున్నాయి. దుర్గా దేవుడు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. ఘనమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. లక్ష్మి ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు. నేను ఒక్కొక్కరి పట్ల ఆశ్చర్యక్రియలు జరుగునుగాక. ప్రభు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. వారి పట్ల అద్భుతాలు జరుగునుగాక. వారి కన్నీరు సంతోషంగా మారునుగాక. మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ పట్ల ఒక ఆశ్చర్యకార్యం జరగబోతుంది. దేవుడు నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. నువ్వు దేవునికి సాక్షి ఉండబోతున్నావు. దయచేసి గమనించండి, రేపు మంగళవారం 12వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి తైలాభిషేక పండుగ పాత వీరంపాలెం యేసు సన్నిధికి రండి. దేవునికి అభిషేకాన్ని పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ.